ఎక్స్‌ప్రెస్ రాజా టైంకి ఒక చిన్న గాసిప్ వినపడింది. ఏంటి అంటే బ్రహ్మానందం గారి తర్వాత ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఏకైక కమెడియన్ సప్తగిరి అని చెప్పేసి. అది ఊరికే జనాలు మాట్లాడుకోవడమే సార్. ఎందుకంటే అన్ని సినిమాల్లో కనపడతాం. పైగా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అంటూ ఉంటుంది. మనం చూస్తే విజిల్ చేయడం అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళే పుట్టించేస్తారు. పేరు వచ్చిందనుకోండి పండించేట్టుగా రాలేదన్నట్టు వాళ్ళ ఇష్టం ఏదనుకున్నా అదే బయటికి పాపులర్ అవుతుంది గాసిప్స్ అన్నీ. అలా ఏం లేదు, అందరూ కంఫర్ట్గా ఉన్నాను, కంఫర్ట్గా చేశాను, చాలా సినిమాలు చేశాను. నాకు నేనుగా మళ్ళీ ఇప్పుడు ఎవరు నేను నాట్యం వస్తుంది చూసుకుంటే మళ్ళీ నేనుగా మార్చుకోవడం అన్నీ నేను తీసుకున్న నిర్ణయాలు. సో కాబట్టి రెమ్యునరేషన్ విషయంలో వాస్తవం లేదంటారా? సార్ అప్పుడు రెమ్యునరేషన్ విషయం అనేది దాని తగ్గట్టే ఇచ్చుంటారు. ఒకవేళ డిమాండ్ చేసినా ఇచ్చేవాళ్ళు కాదు. పైగా నేను డిమాండ్ చేసే రకం అయితే కాదు. డిమాండ్ చేస్తే ఇండస్ట్రీ ఇవ్వరు కదా, ఫస్ట్ ఇవ్వరు. అది డిమాండ్ చేసే రకం అయితే కాదు. ప్లస్ ఆ మధ్యలో ఉన్న కొన్ని ఇంకా ఇప్పుడు నా జీవితం నా పైన ఆధారపడదు. సక్సెస్ కొస్తే నా చుట్టూ 10 మంది ఉంటారు. సో రకరకాల పొరపాట్లు జరిగిండొచ్చు. అది కూడా ఆ వాయిస్ నాదే అవుద్ది. నా గురించి ఎవరు మాట్లాడినా ఆ వాయిస్ నేను ఫేస్ నాదే ఉంటుంది కాబట్టి అలాంటి కూడా కొన్ని ఇబ్బందులు జరిగాయి. సో అవన్నీ ఓవర్కమ్ చేసాం.